నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధుడి జీవితం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఆయన ఇంటిని వదిలిపెట్టి ప్రవజ్ఞను స్వీకరించి రాజగుహలో ఇంటింటికి వెళ్ళి భిక్షను స్వీకరించి నివసిస్తూ ఉండేవాడు. అయితే అక్కడ ఉన్న మహారాజు బింబిసారుడు ఆయన్ని చూడగానే ఇతడు మామూలు సన్యాసిలా కనిపించట్లేదు, ఇతను ఏ దేవతో లేకపోతే ఏ నాగుడో భూమిలోకి అంటే భూమిపైకి వచ్చాడు అనుకుంటాను. ఇతను ఎవరో కనుక్కోమని ఆయన దగ్గరున్న మంత్రుల్ని చెప్తాడనమాట. వాళ్ళు సిద్ధార్థుని వెనకనే వెళ్ళి ఇతడు దేవత అయితే కనుక ఆకాశానికి ఎగిరిపోతాడు, నాగుడైతే కనుక భూమిలోనికి దిగిపోతాడు, ఒకవేళ మనుషుడైతే దొరికిన భిక్ష అన్నాన్ని తింటాడు అని అనుకుంటారు. ఆయన వెనకే వెళ్తారనమాట. మహాపురుషుడు కూడా మిశ్రితమైన అన్నాన్ని తీసుకొని ఇక నేనిక్కడ గడపకూడదు అనుకొని ప్రవేశించిన ద్వారం నుండే బయటికి పోయి పాండవ పర్వతపు నీడలో పురం వైపు ముఖం చేసి కూర్చుండి ఆహారాన్ని తినసాగాడు. అన్నాన్ని నోటిలో పెట్టుకోకపోతే కక్కు వచ్చినంత పని అయింది. అటువంటి ఆహారాన్ని అతడు ఈ జన్మలో కంటితో కూడా చూడలేదు. అలాంటి ప్రతికూల ఆహారాన్ని చూసి అతడు తనకు తానే ఇలా ఉపదేశించుకున్నాడనమాట. సిద్ధార్థ, నీవు అన్నపానాలు సులభంగా లభించే వంశంలో పుట్టి 3 ఏండ్ల క్రిందటి బియ్యంతో వండిన అన్నాన్ని నానా రుచులతో కూడిన కూరలతో భుజిస్తూ అంటే ఆహారాన్ని తీసుకుంటూ కూడా పాంశకూల దారి అయిన భిక్షువుని చూసి నేను కూడా అతనిలా ఎప్పుడు పిండపాతం చేసుకొని భుజిస్తాను అనుకున్నావు కదా, ఇప్పుడు అలా ఎందుకు చేయవు అని తనకు తాను చెప్పుకొని నిర్వికారుడై ఆ ఆహారాన్ని తిన్నాడు. అంటే ఆ ఆహారం చేత్తో పట్టుకున్నప్పుడు నీరులాగా అయిపోయేది. భిక్షగా దొరికిన ఆహారం, కొంత పాడైపోయిన ఆహారం కూడా ఆయనకి భిక్షగా లభించేది. అయినా కూడా నువ్వు ఏ లక్ష్యంతో ఈ ప్రవజ్ఞ జీవితాన్ని ఎంచుకున్నావో ఇది ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని ఆలోచించావు కదా, మరి అలాంటప్పుడు ఈ ఆహారం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావని తనకు తాను ప్రేరణ ఇచ్చుకునేవాడు. రాజపురుషులు అతని ప్రవర్తనను గమనించి పోయి రాజుతోటి చెప్పారనమాట. రాజు దూతల మాటలను విని వేగంగా నగరం నుండి బయలుదేరి బోధిసత్వుని వద్దకు పోయి అతని లక్షణాలను చూసి బోధిసత్వునికి సమస్త సంపదలను ఇవ్వజూపాడు. బోధిసత్వుడు ఇలా చెప్తాడు, మహారాజా, నాకు సుఖభోగాల మీద కోరిక లేదు. నేను పరమ సంబుద్ధుని పొందాలి అని బయలుదేరాను. అంటే నేను బుద్ధత్వాన్ని పొందడానికి బయలుదేరాను అని రాజుతో చెప్తాడు. రాజు అనేక విధాలుగా అడిగినప్పటికీ అతడు అంగీకరించకపోవడం వలన రాజు ఇలా అంటాడు, మీరు బుద్ధులైతే అలా అయిన తర్వాత మొదటిసారిగా మా నగరానికే రావాలి అని బోధిసత్వుడి దగ్గర మాట తీసుకుంటాడు. బోధిసత్వుడు కూడా సరే అంటాడు. అంటే బింబిసార మహారాజు తన రాజ్యంలో కొంత రాజ్యాన్ని నేను మీకు ఇస్తాను, మీరు ఈ సన్యాసి జీవితాన్ని వదిలిపెట్టండి,
మీరు రాజుగా ఉంటూ కూడా మీ సాధనను చేసుకోవచ్చు అని చెప్తాడు. కానీ బోధిసత్వుడు అందుకు అంగీకరించాడు. పోనీ మీరు సన్యాసి జీవితంలోనే ఉంటూ మా ఉద్యానవనంలో ఉండండి, సాధన చేసుకోండి అంటే ఈ కామభోగాలు, సుఖభోగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బుద్ధత్వం పొందడానికి అడ్డంకులుగా ఉంటాయి అనుకొని భగవానుడు అంటే బోధిసత్వుడు దాన్ని వదిలిపెడతాడనమాట. అలా రాజుకు మాట ఇచ్చి బోధిసత్వుడు క్రమచారిక చేస్తూ ఆలార కాలాముణ్ణి ఇంకా ఉద్దక రామపుత్రుని చేరి సమాపత్తులను పొంది ఇది బోధి మార్గం కాదు అని ఆ సమాపత్తులను పట్టించుకోకుండా దేవతలతో సహా లోకాలన్నిటికీ తన బల వీర్య సంపదను చూపడానికి మహాప్రయత్నాన్ని చేయాలనుకొని ఉరివేల పట్టణానికి పోయి ఈ స్థలం రమణీయంగా ఉంది అని అక్కడే నివసిస్తూ మహాప్రయత్నానికి పూనుకున్నాడు. ఇక కొండన్న మొదలైన 5 పరివ్రాజకులు గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో భిక్షాటన చేస్తూ అక్కడికి చేరి బోధిసత్వుని కలుసుకున్నారు. ఈయన ఇంటిని వదిలిపెట్టిన తర్వాత రాజగిరి తర్వాత ఆలార కలామ అనే అప్పట్లో ఉన్న సన్యాసి అంటే గొప్ప సన్యాసుల్లో వీళ్ళిద్దరు అనమాట. ఆలార కలాముడు ఇంకా ఉద్దక రామపుత్రుడు. ఆలార కలాముని దగ్గర 4 ధ్యాన సమాపత్తులు నేర్చుకుంటాడు. చాలా వెంటనే నేర్చుకుంటాడు. ఆలార కలాముని అడుగుతాడు, బోధిని పొందడానికి ఇదేనా మార్గము అంటే, మాకు తెలిసిందంతా మేము చెప్పాము, నీకేమైనా తెలుసుకొని అంటే నీ అంతటా నువ్వు ఏమైనా తెలుసుకొని తెలిస్తే నీకు కూడా మాకు చెప్పు అని వాళ్ళు అడుగుతారు. ఇంకా ఉద్దక రామపుత్రుడైతే 8 సమాపత్తులు పొందిన తర్వాత బోధిసత్వుడు, ఇప్పుడు నా శిష్యులను చూసుకోవడానికి తగిన వారు లేరు, నేను ఎంత నేర్చుకున్నాను మీరు కూడా అంతే నేర్చుకున్నారు, మీరు నా శిష్యులకి గురువుగా ఉండండి, నాకు కూడా వయసు అయిపోతుంది అంటే బోధిసత్వుడు, నేను బుద్ధత్వాన్ని పొందడానికి ఇంటిని వదిలిపెట్టి వచ్చాను, నేను ఇంకా బుద్ధత్వాన్ని పొందలేదు అని ఆ పదవిని కూడా వదిలిపెట్టి అక్కడి నుంచి బయలుదేరుతాడు ఉరివేలకి. ఉరివేల దగ్గర ఈ 5 ప్రవజ్య తీసుకున్న వాళ్ళు, పంచవర్గీయ భిక్షువులు అంటాం కదా, ఈ 5 బోధిసత్వుని కలవడానికి వస్తారు. వారు బోధిసత్వుడు 6 సంవత్సరాలు మహాప్రయత్నం చేస్తున్నప్పుడు, ఇదిగో ఇప్పుడు ఇతడు బుద్ధుడవుతాడు, ఇదిగో ఇప్పుడు అతడు బుద్ధుడవుతాడు అనుకుంటూ ఆ స్థలాన్ని అలుకుతూ ఇతర విధాలుగా సేవలు చేస్తూ అతని వద్ద గడిపారు. బోధిసత్వుడు కూడా చివరి వరకు కఠిన తపస్సును చేస్తాను అనుకొని ఒక నువ్వు గింజను, బియ్యపు గింజను తింటూ గడిపాడు. ఆహారాన్ని పూర్తిగా మానుకున్నాడు. దేవతలు రోమకూపాల ద్వారా అంటే ఓజస్సును పంపించి ఆయనకి శక్తిని అందించడానికి సిద్ధపడిన బోధిసత్వుడు నిరాకరించాడు. అంటే ఈ 2 గురువుల దగ్గర నుంచి వస్తూ ఉన్నప్పుడు దారిలో ఈ జైన సన్యాసులు కనిపిస్తారనమాట. వాళ్ళు కఠినమైన తపస్సులు చేస్తూ ఉంటారు. వాళ్ళని అడుగుతారు, మీరు ఈ తపస్సులు ఎందుకు చేస్తున్నారు అంటే, ఎంతెంత శరీరాన్ని కష్టపెడితే అంతంత కర్మలు పోతాయి, ఎంతెంత కర్మలు పోతే అంతంత దుఃఖం పోతుంది అని చెప్తారు. అయితే బోధిసత్వుడు అనుకుంటాడు, నేను అలా అయితే ఇంతవరకు ఏ సాధన చేయలేదు కదా అని ఆయన తన శరీరాన్ని కూడా కష్టపెట్టడం స్టార్ట్ చేస్తాడు. కఠినమైన తపస్సులు చేస్తాడు. ఆహారం తీసుకోవడం మానుకుంటాడు. అలా ఆహారాన్ని తీసుకోవడం మానుకోవడం వలన బంగారు రంగులో మెరిసిన అతని శరీరం నల్లగా మారిపోయింది. 32 మహాపురుష లక్షణాలు అణిగిపోయాయి. ఒకప్పుడు అతడు ఊపిరిని ఆపి ధ్యానం చేస్తూ తీవ్రమైన మహావేదన అంటే దుఃఖాన్ని కలిగి తెలివిని కోల్పోయి
సంక్రమణ వేదికపై పడిపోయేవాడు. అప్పుడు ఒక దేవత శ్రమణ గౌతముడు చనిపోయాడు అన్నాడు. ఒకరు అర్హంతత్వంలో విహరిస్తున్నారు అన్నారు. చనిపోయాడన్న దేవత శుద్ధోదన మహారాజు వద్దకు పోయి, నీ పుత్రుడు చనిపోయాడు అన్నాడు. నా పుత్రుడు బుద్ధుడు కానిదే చనిపోడు, అతడు బుద్ధుడైనాడా అని మహారాజు అడుగుతాడు. బుద్ధుడు కాలేదు, అందుకోసం ప్రయత్నిస్తూ పడిపోయి చనిపోయాడు అని. అది విని రాజు, నేను నమ్మను, నా పుత్రుడు బోధిని పొందకుండా చనిపోడు అన్నాడు. రాజుకి అటువంటి శ్రద్ధ ఎలా కలిగింది? ఎందుకంటే మొట్టమొదటిసారి ఆ తపస్వి కాలదేవ అనే తపస్వి ఎవరైతే ఉన్నారో ఆయన నమస్కరించినప్పుడు చూడటం వలన, తర్వాత నేరేడు చెట్టు కింద ఆయన మొదటి ధ్యాన సమాధిని పొందడాన్ని చూడటం వలన రాజుకి శ్రద్ధ కలిగింది, తప్పకుండా ఇతడు బుద్ధుడవుతాడు అని. బోధిసత్వుడు మరలా తెలివిని పొందిన తర్వాత ఆ దేవతలు రాజు వద్దకు పోయి, మహారాజా, నీ పుత్రుడు చనిపోలేదు అన్నారు. నా పుత్రుడు చనిపోలేదని నాకు తెలుసు అని రాజు అంటాడు. మహాసత్వుడు ఆ 6 సంవత్సరాలు దుష్కరమైన తపస్సులో ఎంతో కఠినంగా గడిపాడు. చివరకు ఆ దుష్కర తపస్సు బోధికి మార్గం కాదు అని కొంచెం కొంచెం ఆహారాన్ని తీసుకోవాలని గ్రామాలలో పట్టణాలలో భిక్ష కోసం తిరిగి ఆహారాన్ని తెచ్చుకున్నాడు. మరలా 32 మహాపురుష లక్షణాలు కనిపించసాగాయి శరీరంలో. శరీరం బంగారు రంగును తిరిగి పొందింది. అయితే అక్కడ ఉన్న పంచవర్గీయ భిక్షువులు అది చూసి, ఇతడు 6 సంవత్సరాలు కఠిన తపస్సులను చేసి సర్వజ్ఞాన్ని పొందలేకపోయాడు, అంటే బుద్ధత్వాన్ని పొందలేకపోయాడు. ఇప్పుడు నిరాశపడి గ్రామాలలో పట్టణాలలో తిరుగుతూ మళ్ళీ భిక్షను తెచ్చుకుంటున్నాడు. ప్రయత్నాన్ని మానుకొని బాహిలికుడు అయ్యాడు. మంచు బిందువులతో తలస్నానం చేయాలనుకుంటున్నట్లుగా ఇతని వద్ద జ్ఞానాన్ని ఆశించడం వృధా అనుకొని ఆ మహాపురుషుని వదిలిపెట్టి తమ తమ పాత్ర చివరాలను తీసుకొని 80 యోజనాల దూరంలో నడిచి ఇసిపట్టణంలో ఈ 5 ప్రవేశించారు. ఆ సమయంలో ఉరివేలలో సేనాని పట్టణంలో సేనాని కుటుంబం వారి ఇంటిలో జన్మించిన సుజాత అనే పేరు గల బాలిక వయస్కురాలైన ఒక మర్రి చెట్టుకు మాకు సాటి అయిన అత్తవారు లభించి మొదటి కాన్పులో కొడుకు పుడితే అదే సంవత్సరం 100,000 ఖర్చు చేసి బలికర్మ చేస్తాను అని మొక్కుకుంటుంది. బలికర్మ అంటే పూజ చేయడం, జంతువుల్ని బలి ఇవ్వటం కాదు ఇక్కడ. ఆమె కోరుకున్న ఆ కోరిక నెరవేరింది. అయితే మహాసత్వుని 6 ఏండ్ల దుష్కరమైన తపస్సు ముగింపుకు వచ్చిన ఆ వైశాఖ పూర్ణిమ రోజు ఆ బలికర్మ అంటే నైవేద్యాన్ని ఆ చెట్టుకి సమర్పించాలి అనుకుంటుంది. మొదట 1000 ఆవులను లట్టిక మధువనంలో మేపించి వాటి పాలను 500 ఆవులకు తాగించింది. మళ్ళీ వాటి పాలను 250 ఆవులకు, ఇలా చివరకు 16 ఆవుల పాలను 8 ఆవులకు తాగించి ఆ పాలు చిక్కగా మధురంగా పుష్టికరంగా ఉండడానికి అలా చేసింది. ఆ వైశాఖ పూర్ణిమ రోజు పొద్దున్నే బలికర్మ చేయాలి అని, అంటే నైవేద్యాన్ని సమర్పించుకోవాలి అనుకొని రాత్రి తెల్లవారే సమయంలో మేల్కొని ఆ 8 ఆవుల పాలను పిండించింది. దూడల ఆవుల పొదుగు వద్దకు పోలేదు. ఇంకా కొత్త పాత్రను పొదుగు వద్దకు తీసుకొని పోగానే పాలధారలు తమంతట తామే స్రవించాయి. ఆ ఆశ్చర్యాన్ని చూసి సుజాత తన చేతులతో పాలను కొత్త పాత్రలోకి తీసుకొని అగ్నిని వెలిగించి కాచడం మొదలుపెట్టింది. ఆ పాయసం ఉడుకుతుండగా పెద్ద పెద్ద బుడగలు లేచి కదులుతూ కుడివైపుకి తిరిగాయి. ఒక్కటి కూడా పాత్ర నుండి బయటపడలేదు. పొయ్యి నుండి పొగ ఏమాత్రం పైకి లేవలేదు. ఆ సమయంలో 4 మహారాజిక దేవతలు పాత్ర రక్షణ బాధ్యతను తీసుకున్నారు. ఇంకా మహాబ్రహ్మలు గొడుగు పట్టారు. సో ఈ విధంగా ఆమె ఈ పాయసాన్ని తయారు చేసి
ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి సమర్పించాలి అనుకుంటుంది. అయితే బోధిసత్వుడు కూడా ఆ రాత్రి పూట 5 మహాస్వప్నాలను చూసి, నేడు నేను తప్పక బుద్ధుడిని అవుతాను అని నిశ్చయించుకొని శరీరాన్ని చక్కగా కప్పుకొని భిక్షా సమయానికి ముందే వచ్చి తన కాంతితో చెట్టునంతా వెలిగింపజేస్తూ చెట్టు మొదట కూర్చున్నాడు. అప్పుడు పుణ్య అనే ఒకరు అక్కడికి వచ్చి చెట్టు మొదట ఉన్న ప్రాచీన లోకధాతువులను తన శరీరం నుండి వెలువడే కాంతితో చెట్టును బంగారు రంగులో ప్రకాశింపజేస్తున్న బోధిసత్వుని చూసింది. చూడగానే ఆమెకు ఇలా అనిపించింది, నేడు మా దేవత వృక్షాన్ని అధిష్ఠించి తన చేతులతో ఈ నైవేద్యాన్ని స్వీకరించడానికి కూర్చున్నట్లుగా కనిపిస్తుంది. అప్పుడు ఆమె ఉద్వేగాన్ని చెంది వేగంగా పోయి సుజాతకు ఆ విషయం చెప్తుంది. సుజాత దగ్గర పనిచేసే అమ్మాయి ఈ పున్న అనమాట. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అది అక్కడంతా శుభ్రం చేసి రమ్మని సుజాత పంపిస్తుంది. అయితే ఆ పున్న అనే అమ్మాయి అక్కడికి వెళ్ళి చూసేసరికి ఈ బోధిసత్వుని నిజంగా దేవత వచ్చి అక్కడ కూర్చున్నట్లుగా అంత కాంతివంతంగా కనబడింది. సుజాత ఆమె మాటలు విని సంతోషించి, నేటి నుండి నిన్ను నా పెద్ద కూతురులా చూస్తాను అని కూతురుకు ఇవ్వదగిన అన్ని అలంకారాలను ఆమెకి ఇచ్చింది. బోధిసత్వుడు బుద్ధుడు కావాల్సిన రోజు 1,00,000 విలువైన బంగారు పాత్రలో పాయసాన్ని స్వీకరించడం సాంప్రదాయం అన్నమాట. ఆమె బంగారు పాత్రలో పాయసాన్ని నింపుతాను అనుకొని 1,00,000 విలువైన బంగారు పాత్రను తెప్పించి కుండ నుండి పాయసాన్ని పాత్రలోకి వంచింది. అప్పుడు తామరాకు నుండి నీరు జారిపోరున్నట్లుగా పాయసమంతా పాత్రలోనికి పోయి పాత్ర నిండుగా చక్కగా కుదురుకుంది. ఆమె ఆ పాత్రను ఇంకొక బంగారు పాత్రతో మూసి వస్త్రంతో కప్పి అన్ని రకాల నగలతో తనను అలంకరించుకుంది. పాత్రను తన తలపై పెట్టుకొని గొప్ప భక్తితో ఈ బోధి వృక్షం మొదటికి పోయి తలపై నుండి పాత్రను దించి బోధిసత్వుని చూసి గొప్ప సంతోషాన్ని కలగగా వృక్షదేవతయే అనుకుందనమాట. అక్కడ కూర్చుంది. చూచిన స్థలం నుండే వంగి నడుస్తూ పోయి తలపై నుండి పాత్రను దించి తెరిచి గంధ పుష్ప సువాసితమైన నీటిని తీసుకొని బోధిసత్వుని వద్దకు పోయి నిలబడింది. అయితే ఘటీకార మహాబ్రహ్మ ఇచ్చిన మట్టి పాత్ర అప్పుడే కనిపించకుండా పోయిందనమాట. బోధిసత్వుడి దగ్గర ఉండేది పాత్ర కనిపించకపోవడం వలన బోధిసత్వుడు కుడి చేతిని చాచి నీటిని గ్రహించాడు. సుజాత పాత్రతో సహా పాయసాన్ని బోధిసత్వుని చేతిలో ఉంచింది. మహాపురుషుడు సుజాత వైపు చూశాడు. అతని ఆకారాన్ని చూసి ఆమె, అయ్యా, ఇది నాచే మీకు సమర్పించబడింది, దీనిని స్వీకరించి మీ ఇష్టం ప్రకారం భుజించండి అని సుజాత అన్నది. ఆ తర్వాత ఆయనకు నమస్కరించి, నా కోరిక నెరవేరినట్లుగా మీ కోరిక కూడా నెరవేరుగాక అని పలికి 1,00,000 విలువైన బంగారు పాత్రను పాత ఆకులా వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే బోధిసత్వుడు కూర్చున్న చోటి నుంచి లేచి చెట్టుకు ప్రదక్షిణ చేసి పాత్రను తీసుకొని నేరంజర నది తీరానికి పోయాడు. నేరంజర నది వద్ద సుప్రతిష్ఠితమనే తీర్థం ఒకటి ఉంది. బోధిసత్వులెందరో తాము బుద్ధులు అయ్యే రోజు అక్కడే నదిలోకి దిగి స్నానం చేశారు. బోధిసత్వుడు పాత్రను ఒడ్డుపైనే ఉంచి నదిలోకి దిగి స్నానం చేసి పైకి వచ్చి ఒక చల్లని చెట్టు నీడలో తూర్పుకి ముఖం చేసి కూర్చున్నాడు. ఆ పాయసాన్ని తాటి గింజంత ప్రమాణంలో సరిగ్గా 49 ముద్దలు చేసుకొని నీటిని తాగకుండా వాటిని భుజించాడు. అతడు బుద్ధుడైన పిదప 49 రోజుల వరకు అదే ఆహారం అన్నమాట. ఆ కాలంలో
ఆయన ఆహారాన్ని తీసుకోలేదు 7 వారాల పాటు. అంటే బుద్ధుడైన తర్వాత 7 వారాల పాటు ఆయన ఎటువంటి ఆహారాన్ని తీసుకోలేదు. స్నానం చేయలేదు, ముఖం కడుక్కోలేదు, శరీర అవయవాలను శుభ్రం చేసుకోలేదు. ధ్యాన సుఖంలో, మార్గ సుఖంలో, ఫల సుఖంలో గడిపాడు. పాయసాన్ని తిని పాత్రను తీసుకొని, నేడు నేను బుద్ధుడను అయ్యేది ఉంటే గనక ఈ పాత్ర ప్రవాహానికి ఎదురుగా పోవుగాక, లేకపోతే నీటిని అనుసరించి క్రిందికి పోవుగాక అని ఆ బంగారు పాత్రను నేరంజర నదిలోనికి విసిరివేశాడు. అది ప్రవాహాన్ని చీల్చుకొని ముందుకు పోతూ మధ్య మధ్యలో వేగాన్ని పుంజుకుంటూ బలమైన గుర్రంలా 8 చేతుల దూరం ప్రవాహానికి ఎదురుగా పోయింది. అప్పుడు సుడిగుండంలో మునిగి కాలనాగరాజ భవనానికి పోయి కకుసంద, కోనాగమన, కశ్యపులనే పూర్వ బుద్ధులు ఉపయోగించిన 3 పాత్రలకు తాకి శబ్దం కలిగిందనమాట. శబ్దం చేసి వాటి కింద పక్కన నిలిచింది. కాలనాగరాజు ఆ శబ్దాన్ని విని, నిన్ననే ఒక బుద్ధుడు జన్మించాడు, నేడు మరలా ఇంకొక బుద్ధుడు జన్మించాడు అని అతన్ని స్తుతిస్తూ అనేక గాథలను పలికాడు. కశ్యప బుద్ధునికి మన బుద్ధునికి మధ్య చాలా కాలం గడిచింది. ఆ సమయంలో భూమి 1 యోజనం మీద 3 గవ్యాతులు పైకి లేచింది. కానీ నాగరాజుకి అది 1 రోజులా గడిచిందనమాట. ఆ తర్వాత ఆయన బోధి వృక్షం కింద కూర్చొని దృఢ చిత్తంతో సంకల్పాన్ని చేసుకుంటాడనమాట. అధిష్టానంలో కూర్చుంటాడు. ఇలా అనుకుంటాడు, నా చర్మం, నరాలు, ఎముకలే మిగిలిన, శరీరంలోని మాంసము, రక్తం ఎండిపోయిన నేను సమ్మా సంబోధిని పొందనిదే ఈ ఆసనాన్ని చెదరనీయను అని పిడుగులు పడిన కథలని అపరాజిత ఆసనంలో కూర్చొని ఉన్నాడు. సో ఈ రోజుకి ఇంతటితో ఆపేద్దాం. మిగిలింది రేపు చెప్పుకుందాం. ఆయన జ్ఞానోదయాన్ని ఎలా పొందాడు అన్నది రేపు చెప్పుకుందాం.